పూరా లోకల్. ఒక సీన్ ఉంటది, దాంట్లో పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే చాలా బాగుంటది అని నాకు అనిపించింది. లాస్ట్ ఎండింగ్ లో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. రామ్ చరణ్ తెలిసిందే, గ్లోబల్ స్టార్, దాంట్లో ఏం లేదు, చాలా బాగున్నాడు. బాగున్నాయి. లాస్ట్ లో ఫైట్ ఉంటది, అది ఇన్ప్రెడిక్టబుల్. పర్లేదు, చూడొచ్చు. పాలిటిక్స్ గురించి చాలా బాగుంది. ఐఎమ్ ప్యూర్ ప్రభాస్ ఫ్యాన్, బట్ సపోర్ట్ రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ. ఒక సీన్ మిస్ అయ్యింది మేడం, లుంగి కట్టుకొని ఒక హెలికాప్టర్ సీన్ వచ్చే సీన్ మిస్ అయిపోయింది. ఆ సీన్ కోసం యాక్చువల్గా వచ్చినాము, కానీ ఆ సీన్ వేయలేదు అందులో. అది వాళ్ళకి తెలిసి ఉంటారు, మాకేం తెలిసి ఉంటుంది మేడం. ఒక సినిమా చాలా బాగుంది. పాలిటిక్స్ గురించి అసలు ఓట్ వాల్యూ ఏంటనే తెలుస్తుంది అందులో. పాలిటిక్స్ గురించి బాగుంది, ఇక చూడొచ్చు. జరగండి జరగండి సాంగ్ ఉంటే చాలా బాగుంది. ఒక సాంగ్ మిస్ అయిపోయింది అందులో. లేదు మేడం, కొన్ని రోజులకి యాడ్ చేస్తారేమో మీద. ఇప్పుడు వచ్చే సినిమా అట్లా అవుతుంది కదా, కొన్ని రోజుల తర్వాత యాడ్ చేస్తారు. ఇప్పుడు దేవర సినిమాకి ఎట్లా అయింది, ఇప్పుడు దావోడి సాంగ్ అనేది యాడ్ చేసిన మధ్యలో సేమ్ అలాగే ఛాన్స్ ఉంది రానికి. ఒక సీన్ ఉంది, ఫైట్ సీన్, లొంగి కట్టుకొని వస్తుంది హెలికాప్టర్ నుంచి. ఆ సీన్ కోసము మళ్ళీ యాడ్ చేయొచ్చు, కానీ ఆ సీన్ టీజర్ ట్రైలర్ అన్నిట్లో చూపించిండే, కానీ సినిమాలో చూపించలే. వస్తే చాలా బాగుంటుంది, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అందరు చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ చూడండి. చాలా బాగుంది సినిమా. పాటలు హైలైట్ ఉన్నాయి, ఫైటింగ్ కూడా బాగున్నాయి. ఫెంటాస్టిక్ ఫైటింగ్ అన్ని సూపర్ ఉన్నాయి. ఎన్నెన్నో కుట్రలు చేసి సీఎం కావాలనుకుంటాడు రౌడీ, కానీ లాస్ట్ న్యాయం మీదనే రామ్ చరణ్ గెలుస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది. ఫైటింగ్స్ అయితే ఆ రౌడీజం ఉంది, రౌడీజం మొత్తం అంతం చేస్తారు. లాస్ట్ పాటలు చాలా బాగున్నాయి. టికెట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది. రేవంత్ అన్న రెడ్డి చాలా మంచి పనులు కూడా చేసిండు ఇప్పటి వరకు. చనిపోయిన ఆమెకి కూడా 2 కోట్లు ఇప్పించిండు. అన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. మళ్ళీ ఎలక్షన్లు కూడా అతనే గెలవాలని కూడా నేను కూడా కోరుకుంటున్నా. ఇంకా 2-3 సార్లు అయినా చూడొచ్చు. అన్నయ్య రామ్ చరణ్ సాటిస్ఫై, ఫుల్ సాటిస్ఫై. ఫైట్ బాగుంది, ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను చాలా బాగుంది. ఓవరాల్ గా రామ్ చాలా బాగుంది. సాటిస్ఫై, నెగిటివ్ థాట్స్ ఏం లేవు, అన్ని ఫుల్ బాగుంది సినిమా. చూసారా ఫిలిం? చూసారా? ఎలా అనిపిస్తుంది? మస్తు ఉంది అసలు, అన్ప్రెడిక్టబుల్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్. రామ్ చరణ్ ఫైటింగ్స్ గానీ అన్ని రామ్ చరణ్ మూవీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డాన్స్ కానీ, అసలు డాన్స్ అసలు ప్రీవియస్ లో ఎప్పుడు ఇంత మంచి డాన్స్ ఇలా ఎక్స్ప్రెషన్స్ తో పాటు అసలు ఇచ్చి పడేసిన డాన్స్ అయితే. ఎలా ఉంది ఫిలిం? సూపర్ సూపర్, చాలా బాగుంది. ఓకే, డాన్స్ శంకర్ కంబ్యాక్ మూవీ, శంకర్ కంబ్యాక్ మూవీ ఓకే సూపర్. రామ్ చరణ్ అయితే నెక్స్ట్, రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు పక్క. ఓకే, ఫైటింగ్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ స్పీడ్ గా ఉంటుంది మూవీ, ఎక్కడ బోరింగ్ ఉండదు, స్పీడ్ గా ఉంటుంది. రామ్ చరణ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్. ఓకే అండి. పుష్ప అంటే పుష్ప అంత బీట్ చేయదు, కానీ సినిమా పర్లేదు, బాగుంది. కలెక్షన్ పరంగా అయితే బీట్ చేయదు, సినిమా బాగుంటుంది. బాగుందండి. వన్ టైం వాచింగ్, కోసం వెయిటింగ్. ఇది ఎలాగో రాడ్ ఇచ్చాడు, బాలేదు. బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్. బాగుంది. నాకు ఒకటి నిద్ర వచ్చేసిందండి. నైస్. ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఫిలిం ఎలా అనిపిస్తుంది? సూపర్. ఎలా అనిపిస్తుంది? బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే, ఫైటింగ్స్ గానీ లేకపోతే బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? యావరేజ్. ఫ్లాప్, అటర్ ఫ్లాప్, ఎందుకంటగా? బోరింగ్. మొత్తం స్టోరీ ఏం లేదు, ప్రిడిక్షన్ స్టోరీ అంతే. ఎలా అనిపిస్తుంది ఫిలిం? జబర్దస్త్ ఉంది సినిమా. ఇంటర్వెల్ లో ఇట్లా లేపు పడేస్తుంది, హైలైట్ ఉందా నాకు. ఎలా అనిపిస్తుంది ఫిలిం? ఏమనిపించలేదు మూవీ. ఫిలిం చూసారా? ఎలా ఉంది? బాగుంది. ఓకే, ఫైటింగ్స్ గానీ లేకపోతే అన్ని బాగున్నాయి. మాస్. అన్న ఫిలిం ఎలా అనిపిస్తుంది? యావరేజ్. ఫిలిం ఎలా ఉంది? వన్ టైం వాచ్ అండి. ఫిలిం ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది? అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్. సూపర్. ఫిలిం ఎలా అనిపిస్తుంది? వన్ టైం వాచ్. మీకు? యావరేజ్. ఓకే, ఎలా ఉంది ఫిలిం? అన్ప్రెడిక్టబుల్. ఫిలిం ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది ఫిలిం? బాగుంది, చూడొచ్చా. నైస్. అండ్ శంకర్ గారి మార్క్ కొంచెం ఉంది, మరి అంత చెప్పలేము. ఫిలిం ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్. ఫైటింగ్స్ గానీ సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి, అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఓకే. అన్న ఫిలిం ఎలా ఉంది అన్న? యావరేజ్. యావరేజా? సినిమా ఎట్లుంది అన్న? యావరేజ్. ఎలా అనిపిస్తుంది ఫిలిం? సినిమా సూపర్ ఉంది. ఎలా
ఏమీ లేదు అక్క సినిమా అయితే ఏం లేదు ఏం లేదా ఏం లేదు వన్ టైం వాచ్ అన్న ఎట్లా అనిపిస్తుంది బాగుంది, చాలా బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే అన్న ఫైట్స్ యాక్షన్ బాగుంది, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఓకే పుష్పన్ బీట్ చేసిందా పుష్పను చేయదు కానీ బాగుంది. ఎట్లా అనిపిస్తుంది నైస్ క్లైమాక్స్ ఏం లేదు మూవీ ఎలా ఉంది అంత బాగాలేదు అవునా సో ఏం మిస్సింగ్ అయ్యాయి అందులో అంటే శంకర్ డైరెక్షన్ మార్క్ ఏం కనపడలేదు ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది అమ్మ ఎలా ఉందండి బాగుంది ఎలక్షన్స్ ఇట్లా బాగున్నది ఓటింగ్ ఇట్లా బాగున్నది సినిమా సూపర్ సూపర్ సినిమా బాగుంది. ఎలా ఉంది ఫిలిం సూపర్, చాలా బాగుంది మూవీ. ఎలా అనిపిస్తుంది ఫిలిం బాగుంది సో చూసిరు కదా రివ్యూస్ అయితే మూత మోగిపోతున్నాయి అనమాట. ఫస్ట్ అయితే మనము ప్రసాద్ ఐమాక్స్లో రివ్యూ తీసుకున్నాము, అక్కడ కూడా అట్ ద సేమ్ టైం ఇలానే రివ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు కూడా సుదర్శన్ 35mm దగ్గరకు వచ్చేసినాం, ఇక్కడ కూడా రివ్యూస్ అట్లనే అందరూ ఆన్సర్స్ అట్లనే వేసిన సినిమా అయితే సూపర్ ఉంది అని అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఎలాంటి కలెక్షన్స్ తీసుకొస్తుంది ఏంటి సినిమా అని చెప్పేసి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ.